విశాఖ అనకాపల్లి జిల్లాలో వైసీపీ అధినేత జగన్ పర్యటన ఉత్కంఠ రేపుతోంది. కాన్వాయ్లో 10 వాహనాలనే పోలీసులు అనుమతించనున్నారు. కాసేపట్లో విశాఖ విమానాశ్రయానికి జగన్ చేరుకోబోతున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అనకాపల్లి జిల్లా మాకవరపాలెం చేరుకోబోతున్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల భవనాలను పరిశీలించనున్నారు జగన్. ఆ తర్వాత కేజీహెచ్ కు వెళ్లి కురుపాం ఆశ్రమ పాఠశాల గిరిజన విద్యార్థులను పరామర్శించబోతున్నారు జగన్. మనం చూస్తున్నాం విశాఖ అనకాపల్లి జిల్లాలో వైసీపీ అధినేత జగన్ పర్యటన అయితే ఉత్కంఠ రేపుతుంది. ఎందుకంటే కండిషన్స్ తో కూడుకున్నటువంటి పర్మిషన్ మాత్రమే ఇచ్చారు పోలీసులు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పర్మిషన్స్ అయితే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఎక్కడ ర్యాలీలు కానీ రోడ్ షోలు కానీ సభలకు కానీ పర్మిషన్ లేదని చెప్పారు. కానీ దీనికి ఆ పార్టీ నేతలు మాజీ మంత్రుల దగ్గర నుంచి మనకి ఆన్సర్స్ వినిపిస్తున్నాయి. ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ ని ఎవరు ఆపలేరు, అడ్డుకోలేరని చెప్తున్నారు. మరి ఈ రోజు పర్యటన ఏ విధంగా ఉండబోతుంది అనేది ఉత్కంఠ రేపుతున్నటువంటి సిచ్యువేషన్. అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. రైట్ హరీష్, ఏ విధంగా ఉండబోతుంది? పోలీసులు అయితే పర్మిషన్ ఇస్తారో ఎవరైనా సందిగ్ధం నుంచి పర్మిషన్ అయితే ఇచ్చారు. కానీ కండిషన్స్ తో కూడుకున్నటువంటి పర్మిషన్ ఇచ్చారు. రోడ్ వేలో వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది. జన సమీకరణ అవుతోంది అన్న విధంగానే వైసీపీ నేతల కామెంట్స్ కూడా మనం చూస్తున్నాం. ఎవరు ఆపలేరు, ఎంత ఆపితే అంత ఎక్కువ మంది ప్రజలు వస్తూ ఉంటారు, ఇదంతా రాజకీయంగా చేస్తున్నారు, కుట్ర, ఇదంతా చాలా కామెంట్స్ అయితే వింటున్నాం. మరి ఏ విధంగా ఉంది అక్కడ సిచ్యువేషన్ ప్రెసెంట్? వైజాగ్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్లో చూస్తే కనుక పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఒకవైపు, ఇంకోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు జగన్ రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఎయిర్పోర్ట్ నుంచి పెద్ద ఎత్తున భారీ భద్రతా బందోబస్తు నడుమ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇక్కడ నుంచి స్టార్ట్ కాబోతున్నారు. ఇందుకు సంబంధించి ఎయిర్పోర్ట్ వద్దకి ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రధానంగా నర్సీపట్నం మెడికల్ కాలేజీకి సంబంధించి ప్రైవేటీకరణ ఏదైతే ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం స్వయంగా నిర్మించినటువంటి మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించినంత వరకు కూడా ప్రైవేటీకరణ దిశగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించినటువంటి వ్యవహారం పైన ప్రజెంట్ ఈ అంశానికి సంబంధించినటువంటి సమస్య పైన ప్రజెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కూడా ఆందోళనలో బాటపట్టినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే వైఎస్ జగన్ ఎయిర్పోర్ట్ నుంచి నర్సీపట్నం మెడికల్ కాలేజీకి వెళ్ళబోతున్నారు. మెడికల్ కాలేజీ వద్ద అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి ఆసుపత్రికి సంబంధించినటువంటి నిర్మాణాలు, దాని ద్వారా అందుతున్నటువంటి సేవలు, వీటన్నిటికీ సంబంధించినటువంటి అంశాలపైన ప్రజెంట్ ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. అందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. ఇక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా నర్సీపట్నం వెళ్ళబోతున్నారు. నర్సీపట్నంలో అక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజీ ఉన్నటువంటి సిచ్యువేషన్స్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ వలన జరుగుతున్నటువంటి నష్టానికి సంబంధించినటువంటి వివరాలు, వీటన్నిటిని కూడా ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తారు. అయితే నర్సీపట్నం అంటే జగన్ ఎయిర్పోర్ట్ నుంచి నర్సీపట్నం వెళ్ళేటువంటి మార్గం కావచ్చు, ఆయన నిర్వహించేటువంటి ర్యాలీ కావచ్చు, రోడ్ షోకి సంబంధించి కావచ్చు, పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం, క్యాడర్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరి ద్వారా కొంతవరకు కూడా భద్రతాపరమైనటువంటి చర్యలు, అదేవిధంగా కార్యకర్తలు, నాయకులకు సంబంధించి రక్షణ చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఘటనలు, మన రాష్ట్రంలో జరిగినటువంటి కొన్ని ప్రమాదాలు కావచ్చు, పక్క రాష్ట్రంలో జరిగినటువంటి మరికొన్ని ప్రమాదాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా ప్రజెంట్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం, నాయకులందరూ కూడా ప్రజెంట్ జై జగన్ నినాదాలతో ప్రజెంట్
ఎయిర్పోర్ట్ దగ్గర జగన్కు స్వాగతం పలికేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా జగన్కు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంకోవైపు నర్సీపట్నం వెళ్లేందుకు అవసరమైనటువంటి రోడ్డు మార్గం కూడా ఇప్పటికే పోలీసు యంత్రాంగం సిద్ధమైంది. ఆయన జగన్ పర్యటన సందర్భంగా ఆయనకి వెళ్ళేటువంటి రూట్లో పెట్టినటువంటి ఆంక్షలకు సంబంధించిన వ్యవహారం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రస్థాయి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల వైఖరికి సంబంధించినటువంటి అంశంపైన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మండిపడినటువంటి సిచ్యువేషన్. అయితే ఇప్పుడు మరి కాసేపట్లోనే జగన్ నర్సీపట్నం బయలుదేరిపోతున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన నేరుగా రోడ్డు మార్గం ద్వారా దాదాపుగా 65 కిలోమీటర్ల వరకు కూడా ఆయన రోడ్డు మార్గం ద్వారా ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి నర్సీపట్నం వెళ్లేందుకు ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి కనుక చూస్తే కనుక పెద్ద ఎత్తున ఒకవైపు పోలీసు భద్రతా బలగాలు, ఇంకోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు జగన్కు స్వాగతం పలకబోతున్నారు. ఇక్కడ నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారా ఆయన నర్సీపట్నం మెడికల్ కాలేజీకి వెళుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ మార్గ మధ్యంలో ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించినంత వరకు కూడా జగన్ వెళ్ళేటువంటి మార్గం, ఆయన వచ్చేటువంటి మార్గానికి సంబంధించి కూడా పోలీస్ యంత్రాంగం భారీగా భద్రతా బందోబస్తు ఏర్పాటు చేసింది. అయితే పర్యటనకు సంబంధించి ఎక్కడైతే రోడ్ షో కావచ్చు, జగన్ వెళ్ళేటువంటి మార్గంలో ఆయన కలుసుకునేందుకు వచ్చేటువంటి నాయకులు కార్యకర్తలు కావచ్చు, మార్గ మధ్యంలో కొంతవరకు చెరుకు ఫ్యాక్టరీకి సంబంధించి చెరుకు రైతాంగం తమ ఇబ్బందులను తెలియజేసే పరిస్థితి ఉండడం, అదేవిధంగా విశాఖ పోర్టుకు సంబంధించినంత వరకు కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా సరీష్ మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం, ఎందుకంటే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. జగన్ వచ్చిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తాం. ప్రెసెంట్ ఏదైతే బీఆర్ఎస్ తలపెట్టినటువంటి చేపట్టిన